రేపు సంకటహర చతుర్థి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో 2 సార్లు చతుర్థి వస్తుంది. వీటిలో కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి అని, శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అని అంటారు. ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని ప్రార్థించే వారికి సంతాన ప్రాప్తి, కుజదోష నివారణ, జ్ఞాన ప్రాప్తి, వాస్తు ప్రాప్తి, మనోభిష్ట సిద్ధి, గురు భగవానుని అనుగ్రహం వంటి శుభ ఫలితాలు ఉంటాయని పురోహితులు అయితే చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున బియ్యం డబ్బాలో ఇదొకటి వేస్తే చాలు, 1 గంటలో ఇల్లంతా నోట్ల కట్టెలతో నిండిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని శాస్త్రం చెబుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇక మీకు తిరుగనేదే లేదు. రాజయోగం పడుతుంది. సంకటహర చతుర్థి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన లక్ష్మీదేవి వినాయకుడితో సహా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు తిరుగనేదే ఉండదు. మరి ఇంతకీ సంకటహర చతుర్థి రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులను అయినా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి పూర్తిగా తొలగిపోతాయని ప్రతీది. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి అనే ఎటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజున సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపును కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి మీ పూజా గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారికి మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది. నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి అని మీకు ముడుపు కడుతున్నా. నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరచండి. దానిని కార్నర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి. 1 సేరుపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయల కాయిన్స్ను వేయాలి. అలాగే 5 వక్కలు, 1 పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు. ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షంతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను. నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచాలి.
ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక్క కుడుముడు మాత్రమే మీరు స్వీకరించాలి. మిగిలిన అన్నివి పంచిపెట్టాలి. ఇంట్లో వండడం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. ఇక ఈ సంకటహర చతుర్థి రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనలాభం కలుగుతుంది. గంటలో మీరే మార్పును చూస్తారు అని పెద్దలు అంటూ ఉన్నారు. బియ్యం మనందరికీ చాలా అవసరం. పరబ్రహ్మ స్వరూపం. బియ్యం లేకుండా ఏ మనిషి బ్రతకలేరు. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం అని భావిస్తారు. బియ్యంలో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందుకే మనం బియ్యాన్ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటాం. మన సాంప్రదాయంలో బియ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నైవేద్యాలు తయారు చేసుకోవటానికి, ఆహారం తినడానికి ఇలా రకరకాలుగా బియ్యంని వాడతాము. అప్పట్లో మన పెద్దలు బియ్యాన్ని తిని బలంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో బియ్యం తినకూడదు, బియ్యం తింటే సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. మన అలవాట్ల వలన ఈ మార్పులు వచ్చాయి. ఇక మనమందరం బియ్యాన్ని బియ్యం డబ్బాలలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఆ బియ్యం డబ్బాలో సంకటహర చతుర్థి రోజున ఈ ఒక్కటి వేస్తే చాలు, గంటలో మీ కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. సంకటహర చతుర్థి రోజున ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక మంచి పచ్చి నిమ్మకాయను పెట్టండి. అంటే మచ్చలు లేని తాజా పచ్చి నిమ్మకాయను ఒకటి పెట్టండి. ఆ నిమ్మకాయతో పాటు ఒక 2 లవంగాలు కూడా ఆ క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఈ రెండింటిని క్లాత్లో మూట కట్టేసి వినాయకుడి ఫోటో దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు చూపించండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ మూటను తీసేసి మీ బియ్యం డబ్బాలో వేసేసి బియ్యంతో కప్పేయండి. ఇలా ఈ మూటను బియ్యం డబ్బాలో వేసిన ఒక గంటలోనే మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. మీకు కోరిక తీరితే మార్గం తెలుస్తుంది, ధనం వచ్చే మార్గం తెలుస్తుంది. ఇలా బియ్యం రమ్ములో వేసిన తెల్ల మూటను ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున మార్చాలి. అంటే పాత మూటను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా సంకటహర చతుర్థికి ప్రతి నెల ఈ పరిహారం చేసుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, ధనం వస్తుంది. ఒక గంటలో మీ ఇల్లంతా నోట్ల కట్టెలతో నిండిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజున బియ్యం డబ్బాలో ఈ మూటను వేయండి. వినాయకుడి అనుగ్రహంతో పాటు గంటలో ఫలితాలను పొంది ధనలక్ష్మికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః